నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ నెలకొంది. పోరాటంలో విజయం సాధించడానికి ఈ రెండు పార్టీలు ఏ ఒక్క అంశాన్ని వదలడం లేదు. తాజాగా బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తోందంటూ కాంగ్రెస్ కొత్త పల్లవి అందుకుంది. అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ గతంలో అమిత్ షా అన్న మాటలను ఆధారంగా చేసుకొని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు కూడా మంగళం పాడతారని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. అధికారంలోకి రాగానే మోదీ, షా ద్వయం రాజ్యాంగాన్ని మార్చేయాలని చూస్తోందని, అందుకే 400 సీట్ల మెజార్టీ కావాలంటూ ప్రజలను అడుగుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని మధ్యలో ఆ పార్టీని కూడా లాగారు. ఇంతకీ కాంగ్రెస్ రేవంత్ ఆరోపణల్లో నిజమెంత? బీజేపీ అధికారంలోకి వస్తే నిజంగానే రిజర్వేషన్లను రద్దు చేస్తారా? అధికార బలం ఉందని రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తారా? అసలు అలాంటి అవసరం ప్రస్తుతం దేశంలో ఉందా? కాంగ్రెస్ ఆరోపణలకు కమలనాథుల కౌంటర్ ఏంటి? ఇవి అంశాలపై ఈరోజు బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశంపై చర్చలు ప్రారంభిద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు నందరెడ్డి గారు, వారితో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ రాజు నాయక్ గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి సైతం జాయిన్ అవుతారు. మొదట మనం నందరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. బీజేపీ రాష్ట్ర నాయకులు నందరెడ్డి గారు, నమస్తే. నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? రైట్, బాగున్నాను. కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 1 గంట పాటు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. అందులో బీజేపీని టార్గెట్ చేస్తూ మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఇక దేశంలో రిజర్వేషన్లు అనేటివి ఉండవు అని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. ఎందుకంటే బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం అదే కాబట్టి దేశంలో రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ని గెలిపించాలి, బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్లు ఉండవు అన్నట్టుగా రేవంత్ మాట్లాడారు. ఏంటి బీజేపీ ప్లాన్ అదేనా, ఇంకేమైనా ఉందా? ముందుగా చూస్తున్నటువంటి ఒక ప్రేక్షకులకు, నాతో పాటు ఉన్నటువంటి ఒక మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా గిట ఇది చాలా బాధాకరం. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకు ఈ మాట్లాడేటటువంటి ఒక అర్హత లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 1947 పోయినప్పుడు భారతదేశం విభజన అయినప్పుడు ఏ ప్రాతిపదికన విభజన అయిందండి సార్? మత ప్రాతిపదికన విభజన అయింది కదా దేశము. మరి సెక్యులరిజాన్ని ఎవడు పట్టుకొచ్చినాడు? రాజ్యాంగాన్ని ఎవడు మార్చినాడు? ఏ పార్టీ వాడు మార్చినాడు? ఎవడి అవసరం కోసం మార్చినాడు? ఎవడి మెప్పు కోసం మార్చినాడు? ఎవడి ఆస్తులు ఎవడికి వంచినాడు? ఎవడు వంచినాడో గా విషయం బయట పెట్టాలి సార్. ముందుగా రేవంత్ రెడ్డికి ఇది మాట్లాడే ముందు రాజ్యాంగాన్ని మారుస్తామని భారతీయ జనతా పార్టీ ఎక్కడ చెప్పలే. ప్రతి మతాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి కులాన్ని గౌరవించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు అవకాశం వస్తే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. అదే విధంగా రామ్నాథ్ కోవింద్ గారిని, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఈ రోజు గిరిజన ముద్దు బిడ్డ అయినటువంటి ఒక ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిని చేసినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీది. అరే ఏం విచిత్రమైన జోక్ సార్ ఇది. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఫస్ట్ నువ్వు ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయమనండి రేవంత్ రెడ్డిని. ఫస్ట్ బట్టగాల్సి మిదేశుడు బంద్ చేసి మత కల్లాలు రెచ్చగొట్టేటటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నంటే మీరు గతంలో 2014 కన్నా ముందు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రోజు బాంబేలో అల్లర్లు అయినాయి, బాంబేలో బాంబులు వేలినాయి అంటే నెక్స్ట్ డే హైదరాబాద్ లో వేలేటి, ఆ తర్వాత రోజు గుజరాత్ లో వేలేటి, ఆ తర్వాత రోజు యూపీలో వేలేటి. ఏదో ఒక చోట మత కల్లాలతోటి రకరకాలైనటువంటి ఒక ఇబ్బందులు పెట్టి ప్రజలను కొట్టుకోబెట్టి ఆ వేడికి వీళ్ళు చేతులు కాచుకొని ఓట్లు వేయించుకొని రాజ్యాధికారంతో చెలాయిస్తున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప భారతీయ జనతా పార్టీ మతాలపైనో కులాలపైనో ఆధారపడేటువంటి ఒక పార్టీ కాదు. ఈ రోజు దేశంలో బీసీలకు పెద్దపీట వేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ, దళితులకు పెద్దపీట వేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ, గిరిజనులకు పెద్దపీట వేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. వీళ్ళకు భారతీయ జనతా పార్టీని విమర్శించేటటువంటి ఒక హక్కు ఎక్కడదని నేను అడుగుతున్నా.
1 to 73 నాకు అంత డేట్ అంత ఐడియా లేదు. ఉమ్, కుటుంబ నియంత్రణ ఎవడు చట్టం తీసుకొచ్చినాడు, ఎవడి మీద తీసుకొచ్చినాడు, ఎవడి మొప్పి కోసం తీసుకొచ్చినాడో గది రేవంత్ రెడ్డిని చెప్పానండి. ఓకే. ఇవానిటి గురించి కాదు కదా. ఉమ్, ముందుగా గతంలో జరిగినటువంటి ఒక వాస్తవాలేవో మేము కాంగ్రెస్ వాళ్ళం ఈ దేశానికి గీ మంచి చేసినాం, ఈ వర్గానికి గీ అన్యాయం చేసినాం, హిందువులకు ఈ విధంగా హింసించినాం, ఈ విధంగా నష్టం చేసినాం, మేము కేవలం ముస్లింల కోసమే పనిచేస్తున్నాం, మైనారిటీల కోసమే పనిచేస్తున్నాం, మైనారిటీ హక్కులను మాత్రమే కాపాడుతాం, హిందువుల హక్కులను కాలరాస్తాం, 80% ఉన్నటువంటి ఒక హిందువుల హక్కులను కాలరాస్తాం అని చెప్పి బహిరంగంగా చెప్పమనండి రేవంత్ రెడ్డిని, దమ్ముంటే చూద్దాం అంటున్నాను నేను. రైట్ రైట్ ఓకే నీకు మళ్ళీ మాట్లాడేందుకు సార్? రైట్ ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు మనవతరాయ్ కూడా జాయిన్ అయ్యారు. మనవతరాయ్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, కాసేపటి క్రితం మీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీ ఎజెండా ఏంటంటే దేశంలో రిజర్వేషన్లను ఎత్తేయడం అని చెప్పి ఆరోపణలు చేశారు. కానీ మేము రిజర్వేషన్లు కొనసాగిస్తాము అని చెప్పి ప్రధాని కానీ అమిత్ షా కానీ మాట్లాడుతూ వస్తున్నారు. ఏంటి నిజంగా రిజర్వేషన్లను బీజేపీ ఎత్తేస్తోంది అన్న అనుమానాలు ఎందుకు కలుగుతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? బీజేపీ యొక్క విధానమే అది కదా. ఉమ్, మళ్ళీ పూర్వకాలం అంటే ప్రాచీన కాలంలో దళితులు, గిరిజనులు మన ఏ విధంగా ఉన్నారు, అట్టడుగు వర్గాల వాళ్ళని బానిసలుగా చేసుకొని ఈ ఈ దేశాన్ని పరిపాలించాలనుకుంటారు. అంబేద్కర్ వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగం పెట్టిన తర్వాత హక్కులు అందరికీ, అన్ని వర్గాల వాళ్ళకు కూడా హక్కులు అనేవి రావటం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక దళిత నాయకుడు అంటే మేధావి పరంగా ఆయన గుర్తించి ఆయనతో ఒక రాజ్యాంగాన్ని మిగతా మేధావులతో కలిసి రచన చేయించే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ స్వేచ్ఛ సమానత్వం ఉండొద్దు. కాబట్టి ఈ రిజర్వేషన్ల వల్లే ఈ అణగారిన వర్గాల వాళ్ళు పైకి వస్తున్నారు. కాబట్టి వీళ్ళు అణిచివేయాలని చెప్పేసి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అతివాదులు ఉన్నారు, అందులో మితవాదులు ఉన్నారు. ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారు కొంతమంది వాళ్ళు అతివాదులు, అతిగా వాళ్ళు మాట్లాడే వాళ్ళు, వాదించే వాళ్ళు ఆ మధ్య కాలంలో గోవాలో కూర్చొని మీటింగ్ పెట్టుకొని మనం రిజర్వేషన్లు ఎత్తేద్దాం, అసలు రిజర్వేషన్లు ఎందుకు, అసలు రాజ్యాంగానే మార్చేద్దాం అని చెప్పేసి కుట్రలు బన్నారు. ఇప్పుడు ఏదో అధికారంలో ఉన్నారు కానీ అంటారు. ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజలకు కావాల్సింది కూడు గూడు. మేము కూడా హిందువులమే, మేము భక్తులమే. శ్రీరామనవమి వస్తే రాముడిని జపిస్తాం, శివరాత్రి వస్తే శివుడిని జపిస్తాం. కానీ మందిరం కట్టి ఓట్లు అడుగుకునేటువంటి దుస్థితి వచ్చింది. కానీ మేమేమంటామంటే, మీరు తెలంగాణలో కానీ దేశంలో కానీ ఏం చేశారు? మీరు ఇలా రిజర్వేషన్లు ఎత్తివేసే క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో 1,70,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ఒక శాఖనే స్థాపించేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక్కొక్క సంస్థను కూడా దారాదత్తం ప్రైవేటు వ్యక్తులకు భాగస్వామ్యం చేస్తున్నారు. దాని కుట్ర ఏంటంటే, అసలు ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా రిజర్వేషన్లు ఎందుకు? దళిత అనే వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండవు, ఎక్కడా ఉండవు. కాబట్టి ముందే రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు ఎత్తేస్తే ప్రమాదం పొంచి ఉంటది. కాబట్టి క్రమక్రమంగా ఏం చేయాలో, ప్రభుత్వ రంగ సంస్థలు మూసేస్తే మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు దళితులు, బహుజనులు అనేవాళ్ళు అనే ఒక ఆలోచన కుట్ర. మళ్ళీ మేమే ఏలొచ్చు అనేసి వీళ్ళు అన్నారు. కానీ ఈ రోజు ఈ దేశం అనేది ఈ బహుజన వర్గాలు, అట్టడుగు వర్గాలు బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేస్తే, కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో పోరాటం చేస్తే ఈ దేశం మరి బానిసత్వం నుంచి, బ్రిటిష్ వాళ్ళ సంఖ్యల నుంచి విముక్తి చెందింది. కాబట్టి బీజేపీ వాళ్ళు కానీ, సంఘ సేవకులు కానీ, ఆర్ఎస్ఎస్ కానీ ఎవరు లేరు. అప్పుడు వాళ్ళకు తొత్తులుగా ఉన్నారు వీళ్ళంతా కూడా. స్వతంత్రం వస్తే ఏంది, రాకపోతే స్వతంత్రం వస్తే మరి ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు, బహుజనులు, దళితులు కూడా వాళ్ళు తెలివి మీరుతారు, వాళ్ళు పాలకులు అవుతారంటే కుట్రలు ఆనాటి నుంచే వాళ్ళు పన్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చాము మళ్ళీ రేపు వస్తామనేటువంటి దురాశతో ఇవన్నీ కూడా తీసేద్దాం ఒక ఆలోచన వాళ్ళలో ఉన్నది. అందులో భాగంగా నేనేమంటున్నా, ఓట్లు అడగాలంటే నువ్వు ఏం చేసినావు ఈ దేశానికి చెప్పాను. ఒకప్పుడేమో 18, 19 ఎలక్షన్లప్పుడు యుద్ధాలు చేసినావు, ఇప్పుడేమో రామ మందిరం కట్టినాం అంటున్నాం. మేమేం చేసినాం? ఎక్కడో ఉన్నటువంటి ఈ దేశాన్ని విప్లవాల ద్వారా, హరిత విప్లవం ద్వారా, శాస్త్ర సాంకేతిక విప్లవం ద్వారా అనేక 400 పైచీలకు ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టి హైదరాబాద్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ స్థాయిలో స్థాపించి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వ్యవసాయాన్ని, అన్ని రంగాలని కూడా అభివృద్ధి చేస్తున్నాం మేము. కాబట్టి చేస్తే వీళ్ళు ఏం చేశారు? ఆ రంగాల్లో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వీళ్ళందరూ అణచివేయాలి. అసలు బీసీ గణనే చేయడు. మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఆయనేమో గుజరాత్ గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనేమో ఓసీ, వెంబడి ప్రధానమంత్రి స్థాయికి వచ్చేసరికి బీసీ. ఈ విధంగా బీసీల రిజర్వేషన్లు అనుభవిస్తూ బీసీలకు అన్యాయం చేసేటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇలా రాహుల్ గాంధీ గారు అన్నారు, కుల గణన చేపడతాం మేము, ఏ కులం ఎంత ఉన్నది, జనాభా ఏంది, నిష్పత్తి ప్రకారం ఫలితాలు వస్తాయి, పంపకాలు చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కుల గణన చేస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట
మాట్లాడటం జరిగింది. కాబట్టి తాతకు దగ్గులు నేర్పితే ఎట్లా? ఉమ్, కాంగ్రెస్ పార్టీ చూసింది 135 సంవత్సరాలు 139 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ 42-43 ఏళ్ళ పార్టీ ఆవిర్భవించి అధికారంలోకి వచ్చి 9 ఏళ్ళు తెలంగాణకి ఇస్తున్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, విభజన చట్టంలో ఉన్నది. మరి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. అదే విధంగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఈ పార్టీకి ఎంతో మంది ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశాన్ని కూడా చేర్చారు. ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాలకు తరలించుకొచ్చారు. జనాభా 15వ ఆర్థిక సంఘంలో ఏం చెప్తున్నారు వీళ్ళు? 14వ వీళ్ళ పరిపాలనలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, వివక్ష జరుగుతుంది. ఇందులో కేటాయింపులు 2011 జనాభా లెక్కలు పట్టుకోకుండా ఎప్పుడో జనాభా లెక్కలు పట్టుకొని ఆ ప్రకారంగా మేము డబ్బులు పంచుతాం కేంద్రం నుంచి వచ్చే డబ్బులు అని చెప్పేసి ఈ విధంగా దక్షిణాదికి ఒక రకంగా ఉత్తరాదికి ఒక రకంగా వివక్ష చేసుకుంటూ బ్రిటిష్ వారి సిద్ధాంతాన్ని ఈ బీజేపీ పార్టీ అమలు చేస్తున్న కళ్ళగంటున్నారు. మేము మందిరం కట్టినా మాకు ఓట్లు వేస్తారు. మేము అద్భుతమైన ప్రజలు తిన్నకూర 10 ఏళ్ళు నువ్వు ఎంత చేసినా సరే మేము ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టినాం. ఇలా ఆహార పథకం, గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టినాం. దానివల్ల నిరుపేద కూలీలకు ఉపాధి పొందుతున్నారు. అదే విధంగా ఎన్నో భూ సంస్కరణ చట్టాలు తీసుకొచ్చినాం, భూసేకరణ చట్టాలు తీసుకొచ్చినాం. 20 లక్షల ఎకరాలు పంచిన పేద ప్రజలకు అందరికీ పంచిన, కులాలు లేకుండా మతాలు లేకుండా 20 లక్షల ఇందిరా ఇళ్లు కట్టినాం ఈ రాష్ట్రంలో. మీరేం కట్టారని ఓట్లు అడుగుతా ఆయన అడుగుతున్నాను. లోక్సభలో నరేంద్ర మోడీ గారు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచినప్పుడే బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు తెలంగాణలో. బయ్యారంలో కట్టినప్పుడే బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కట్టినప్పుడే మొన్న ఏదో పాపం ఆయన అయితే బాండ్ మీద రాసిండు నిజామాబాద్ ఎంపీ గారు, నేను ఓట్లు అడగా నేను ఆ పసుపు బోర్డు తేపోతే చివరికి తట్టుకోలేక ఏదో మమ అనిపించి కాగితాల మీద పెట్టారు ఆడ. దాని ఏంది సుగంధ ద్రవ్యాల బోర్డు తీసుకొచ్చారు, మాయ చేశారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళ గొర్రెలా? అంటే బీజేపీ చెప్తే వినటానికి అయ్యా ఈ గుర్తు పెట్టుకో, కడుపు మంటకి పేద ప్రజలు ఉపాధికి ఓట్లేస్తారు తప్ప భక్తి మాకు ఉంది, మా భద్రాచలం ఉంది, మేమందరం మా ఇలవేల్పు మా జిల్లా కాదు ఈ తెలంగాణ ఇలవేల్పు. హైదరాబాద్ నుంచి ముస్లింలు కూడా కొలిచారు. ఇక్కడ పరమత సహనం ఉంది. మీరు అనవసరంగా మళ్ళీ చిచ్చు పెట్టి విభజించి ఓట్లు దండుకోవాలని చూస్తే అంబేద్కర్ చెప్పిండు, కులపరంగా గాని మతపరంగా గాని ఓట్లు రాలవు, కులాల పరంగా రావు, అందరు అన్ని వర్గాల ఓట్లు వస్తాయి. అంబేద్కర్ గారు చెప్పింది పాటిస్తే మీకు మంచి జరుగుతుంది. మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ రాజ్నాయక్ గారు ఉన్నారు. రాజ్నాయక్ గారు, ఈరోజు రిజర్వేషన్ల రగడైతే ఒకటి నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. తాజాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీ ఎజెండానే రిజర్వేషన్ల రద్దు. కానీ బీఆర్ఎస్ నేతలు కానీ కేసీఆర్ గారు కానీ దాన్ని ప్రశ్నించట్లేదు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదు అనేది మీ మీద ఆరోపణలు చేశారు. ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఈ భారతదేశంలో ఒక ఉక్కు సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి గొప్పలు చెప్పుకొని గంటకు ఒక డ్రెస్ మార్చి తెలంగాణను నట్టేట ముంచి ప్రతి రాష్ట్రంలో చెంబులో నీళ్ళిచ్చి ఆంధ్రాకు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళకు నట్టేట ముంచిన నరేంద్ర మోడీకి మొట్టమొదటిసారిగా ప్రశ్నించింది కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఎప్పుడైతే ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కేంద్ర మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కానీ బీజేపీని బ్యాన్ చేసే వరకు కూడా ఈ భారతదేశంలో పోరాటం చేసింది. ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభావం తగ్గిపోయిన తరుణంలో, కాంగ్రెస్ ప్రశ్నించలేని తరుణంలో, అక్కడికి ఎక్కడ కూడా లేకుంటే ఈ భారతదేశంలో నేనున్నా ఖచ్చితంగా ఎవరైతే నేను 56 అడుగుల ఛాతీ ఉక్కు సంకల్పమైన ఛాతీ అన్నాడో ఆ ఛాతీని హైదరాబాద్ లో వచ్చినా కూడా దగ్గర రానియకుండా ప్రశ్నించిన చరిత్ర కేసీఆర్ గారు ఏదో కాలం కలిసి వచ్చి ఆ రకంగా అట్లా అయిపోయింది, ఈ రోజు ఓడిపోయి ఉన్నాం. కానీ నిజంగా ఒకవేళ ఈసారి గెలిచి ఉంటే ఈ రోజు నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఇక మాజీ ప్రధాని అనే పరిస్థితికి వస్తుండే. అయినా ఇప్పటికి కూడా ఇప్పుడు ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి తిరిగింది, అసలు అక్కడ ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అందుకొరకే ఇక వాళ్ళు కాళ్ళకు బల్పం పట్టుకొని కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఇష్టాని రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. 1-2-3 ఉదాహరణలు చెప్పాలి. మా డాక్టర్ కోటూరి మానవతరాయ్ గారు చెప్తారనుకున్నా మర్చిపోయినట్టున్నాడు. ఎందుకంటే మేము అందరం ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డలం, ఉద్యమకారులం. మాకు ఎందుకు రిజర్వేషన్లు తీసేస్తారనే క్రమంలో కొన్ని విషయాలు చెప్తాను నేను. ఎందుకంటే మేము చదువుతున్నటువంటి క్రమంలో పిహెచ్డి వాళ్ళకి కానీ, పీజీ వాళ్ళకి కానీ, లేకపోతే మెరిటోరియల్ ఫెలోషిప్ కానీ, లేకపోతే ఆర్జిఎన్ఎఫ్ అని కానీ, పీడిఎఫ్ వివిధ రకాల
పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా ఏదైతే పేద ధనిక బిలో పావర్టీ లైన్ కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీ బిడ్డలకు కానీ అందరికి వస్తుండే. ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నటువంటి పీరియడ్ లో అప్పటి వరకు బ్రహ్మాండంగా ఈ పేద విద్యార్థులకు ఉస్మానియా, కాకతీయ, జేఎన్యు, నువ్వు ఎక్కడ ఏ యూనివర్సిటీలో తీసుకున్నా ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ లో ప్రతి దాంట్లో విద్యార్థులకు భవిష్యత్తు, ఈ పేద విద్యార్థులు అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుతా ఉంటే వాళ్ళకు నట్టేట ముంచి ఆర్జిఎన్ఎఫ్ రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్ తీసేసిండు, పీడిఎఫ్ తీసేసిండు, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్ క్లియర్. ఏదైతే ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఉంటారో ఆ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు చదువే అరకొర ఉన్నప్పుడు ఆ బిడ్డలకు ఏదైతే గతంలో 50-60 సంవత్సరాలకు ఉన్నటువంటి ఆ సిస్టమ్ ని కాదని కొత్త సిస్టమ్ తీసుకొచ్చి ఈ రోజు ఏం చేసేసిండండి, కంప్లీట్ గా ఉన్నత విద్య చదవడానికి పేద విద్యార్థులు ఉన్నత విద్య చదవడానికి అవకాశమే లేకుండా చేసినటువంటి గొప్ప చరిత్ర ఈ మోడీ గారిది. ఎందుకంటే పేదలు, అణగారిన బిడ్డలు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్ళు చదవకూడదు, ఉన్నత విద్య చదివితే ఇప్పుడు ఏదైతే ఉత్తరాది రాష్ట్రాల నుంచి పార్లమెంటు నిండా గానీ ఏదైతే హెచ్ఓడీస్ ఉన్నాయో మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఈ రోజు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఐఏఎస్లు ఉన్నారు, ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల నుంచి లేరు. చట్టాలు తయారు చేయాలన్నా, చట్టం చేయాలన్నా, చట్టాలలో సిబిఐ, ఈడీ మీరు ఏది తీసుకున్నా అండి కేంద్ర ప్రభుత్వంతో నడిచే రాష్ట్రాలు కానీ లేకపోతే కేంద్రంతో నడిచే గవర్నర్ల వ్యవస్థ కానీ అన్ని చోట్ల కూడా ఉన్నది ఓన్లీ ఉత్తర భారతదేశానికి సంబంధించిన ఆఫీసర్లతో ఈరోజు నడిపిస్తారు. వాళ్ళు కూడా ఎవరు ఉన్నత వర్గానికి చెందినటువంటి బ్రాహ్మణిజాన్ని మోసుకొని వస్తున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు, దళిత బిడ్డలు లేరు. ఉదాహరణలు కోకొల్లాలుగా ఉన్నాయి. ఒక ఆయన అంటాడు, ఒక ఎంపీ అంటాడు, ఈసారి మాకు 400 సీట్లు గెలిపిస్తే అసలు రాజ్యాంగం ఏంది అంటాడు. అసలు రాజ్యాంగాన్ని మొత్తం మార్చేస్తామంటే ఒక నియంత పాలన తీసుకొద్దాము అనే ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏ రకంగా ఉందంటే ఇందుకొరకే కేసీఆర్ గారు ప్రశ్నించిండు, ఇది జరగదు, రాజ్యాంగాన్ని మార్చాల్సి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ఇంకా వాళ్ళు కింద పడి ఉన్నారు, అట్లా రకంగా వాళ్ళకి ఇంకా డెవలప్ కావడానికి చేయాలనుకున్నాం కానీ వీళ్ళు రిజర్వేషన్లు మొత్తమే ఎత్తేస్తామనే పద్ధతిలో ఎస్సీ ఎస్టీ భూమి పుత్రులైనటువంటి ఎస్సీ ఎస్టీల గొంతు మీద కత్తి పెట్టినటువంటి చరిత్ర ఈ రోజు మోడీ గారిది. ఇంకో 2-3 ఉదాహరణలు చెప్తానండి. నేను ఎందుకు ఈ 2-3 ఉదాహరణలు చెప్దామని అనుకుంటున్నానంటే ఎంత గొప్పగా, ఎందుకంటే భారతదేశాన్ని లౌకిక అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ రాజ్యాంగం ఏదైతే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి రాసి వివిధ దేశాల రాజ్యాంగాలను చదివి రాసిన తర్వాత కూడా దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడ ఏ వ్యవస్థ అయినా సరే ఈ రోజు ఏం చెప్తున్నాడు, మేము వస్తే అంటే వాళ్ళ ఒక ఉత్తరప్రదేశ్ ఎంపీ ఏమని మాట్లాడతారంటే మేము వస్తే రాజ్యాంగం తీసేస్తాం, దళితులు అనే వాళ్ళు కాళ్లకు చెప్పులు వేసుకోకుండానే తిరగాలి, వాళ్ళు పోటీ చేయడానికి కూడా అర్హత లేదని అంటాడు. ఎంత దౌర్భాగ్యం అండి. ఎక్కడైనా వ్యవస్థలో ఉందా అండి ఇది? ఏం జరగబోతుంది భారతదేశంలో? అసలు ఇంకొక విషయం ఏం మాట్లాడతాడంటే మోడీ గారు, ఈ దేశం ఏ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా దేశంలో అభివృద్ధి గురించి చర్చిద్దామంటే నో అంటాడు. దేశంలో తిరిగిపోయిన సంపద ఏదైతే బ్లాక్ మనీ ఉందో దాని గురించి ఏమైనా కమిటీ చేద్దామంటే నో అంటాడు. ప్రధానమంత్రి కాకంటే ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నీ కూడా నీటి మూటలుగా మారిపోయినాయి. ఆ మాటలే కాకుండా ఈ రోజు భారతదేశంలో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఏదైతే దళిత బిడ్డలు ఉన్నారో, ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు మొత్తం కూడా కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది. ఎట్లా అని నేను చెప్తా. ఎస్సీలు ఈ దేశంలో 18% ఉంటే వాళ్ళకి 16% రిజర్వేషన్ ఇస్తాడు. ఎస్టీలు వాళ్ళు ఈ రోజు భారతదేశంలో 11% ఉంటే వాళ్ళకి 6% సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్ ఇస్తారు. ఓబీసీలు వీళ్ళు 52% ఇస్తే వాళ్ళకు 36% ఇస్తారు. ఓన్లీ 6.43% ఉన్నటువంటి ఓసీలకు కోటా తీసుకొచ్చి 10% ఇచ్చారు. ఇక దీంట్లో అర్థమైతే లేదా అంటే జనాభా ప్రాతిపాదికన తీసుకుంటే ఇది రిజర్వేషన్ల వ్యవస్థ అసలు నాకు అర్థమైతే లేదు. అందుకొరకే సుప్రీంకోర్టు ఒక కేసులు అంటది, ఇందిరా సహాని కేసులో అంటది. ఇందిరా సహాని కేసు అనేది సుప్రీంకోర్టులో చర్చ జరుగుతున్నప్పుడు అంటది ద అడిక్వేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, పీపుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటది. అడిక్వేషన్ గానీ లేకపోతే పాపులేషన్ ఆఫ్ ద పీపుల్ అంటది. అంటే జనాభా శాతం ఎంత ఉంటుందో పాపులేషన్ ఎంత ఉంటుందో అంత ఇయ్యమని కానీ 6.43% ఉన్నటువంటి ఓసీలకు ఈరోజు 10% రిజర్వేషన్ ని కల్పించినవు నీ ఒక్క 4 చోట్ల నీ వాళ్లకు, నీ ముఖ్యమైన వాళ్ళకంటే వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. భవిష్యత్తు కాలంలో ఖచ్చితంగా ఏవైతే ఈ దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రిజర్వేషన్ తీసివేసే ప్రక్రియ నడుస్తుంది. మళ్ళీ మను సంస్కృతిని తీసుకొచ్చి
మళ్ళీ వాళ్ళు ఎవరంటే దళితులు కాళ్ళ దగ్గర ఉండాలి, ఇక వాళ్ళు ఆ రకంగా ఆ సిస్టానికి బీజేపీ ఆజ్యం పోస్తుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని ఇక్కడ ఆదరించలేదు. బహుశా వీళ్ళు అనుకుండవచ్చు దక్షిణాదిలో మాకు బాగానే వస్తుంది, దక్షిణాదిలో మేము ఏదైనా రెచ్చగొడితే ఏదైనా వస్తుంది. చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారండి. గతంలో ఏమని ప్రయత్నాలు చేశారు? ఇక్కడ నుంచి పివి నరసింహారావు ప్రధాని గారిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చిచ్చు పట్టాలని చూసారు, కానీ అది సక్సెస్ కాలేదు. ఇక్కడ 2-3 ఎంపీలు గెలిస్తే కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది మంత్రులకు ఇచ్చి ఇక్కడ పాగా వేయాలని ప్రయత్నం చేసిరు. సిక్కిం గవర్నర్ రామారావు గారికి చేసిరు, బండారు దత్తాత్రేయ గారికి చేసిరు, వెంకయ్యనాయుడు గారికి ఉపరాష్ట్రపతి చేసిరు. వీళ్ళకందరు చేసి ఇక్కడ కాళ్ళు మోపాలనుకున్నారు. కానీ ద్రావిడ బిడ్డలు, ఏదైతే దళిత బిడ్డలు ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళ యొక్క నిగూఢంగా దాగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క అంతర్గతంగా ఉన్నటువంటి అర్థాన్ని అర్థం చేసుకొని వాళ్ళకు ఓటు ద్వారా బుద్ధి చెప్పిరు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి 248 ఎంపీ స్థానాలలో, అంటే ఇప్పుడు జరగబోయే ఎంపీ స్థానాలలో వీళ్ళకు కనీసం వచ్చేది 2 డిజిట్స్ మాత్రమే. 100% 2 డిజిట్స్ వస్తాయి. వీళ్ళ రోజువారీ మాటలు తెలుస్తా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే దౌర్భాగ్యం, పాపం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే పగటి కళలు కంటున్నాడు. ఏమని కళలు కంటున్నాడు? పగటి కళలు. ఇక ఏదో బీజేపీని ఇక కేసీఆర్ తోటి సెమీఫైనల్, బీజేపీ తోటి ఫైనల్, ఇంకొకరితోటి ఫైనల్ అని. ఆయన పరిస్థితి ఏముందంటే నేను హై టెన్షన్, లో టెన్షన్, ఆయన టెన్షన్ చెప్పుకుంటుండు బయట. ఏమని? పొంగులేటి మొన్న క్యాండిడేట్ డిసైడ్ కాగానే పొంగులేటి గారు ఏం చేసిరంటే అక్కడ వాళ్ళ వియంకుడిని నిలబెట్టిరు. ఇక్కడ కరీంనగర్ లో అదే పరిస్థితి. క్యాండిడేట్ డిసైడ్ కాకంటే ముందే నామినేషన్ లేసేసి ప్రచారాలు స్టార్ట్ చేసేస్తే ఆయన పదవి గండం తోటి ఎక్కడ పొంగులేటి గుంజుతాడో, ఎక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గుంజుతాడో, ఎక్కడ జానారెడ్డి వాళ్ళు గుంజుతారో అనే భయభ్రాంతులకు గురైపోయి కాళ్ళ కింద బలపాలు వేసుకొని ఆయన కూడా కాళ్ళ కింద చక్రాలు వేసుకొని పరిగెత్తున్నాడు. ఆయనకు కూడా పరాభావం తప్పదు. ఎందుకంటే తెలంగాణ రైతాంగానికి ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో, నిన్న దమ్మున్న సవాల్ విసిరిండు హరీష్ రావు గారు. ఒక మాట అన్నారు, ఒకవేళ నిజంగా నువ్వు తెలంగాణ ప్రజలకు నువ్వు రైతు రుణమాఫీ చేసినా ఆ గ్యారెంటీలు ఒకవేళ నువ్వు చెప్పినటువంటి తేదీ లోపల ఇస్తే నేను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే అక్కడికి రాకుండా అమరవీరుల స్తూపం దగ్గరికి రాకుండా పారిపోయి ఆనాడు 2018లో కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి ఏ రకంగా అయితే పారిపోయి మల్కాజ్గిరికి వచ్చిండో, నిన్న కూడా పారిపోయి వచ్చిండు. రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ఆయనకు అర్థమైపోయింది ఈ చరిత్రహీనుడు కాకూడదని. ఒక్క నిమిషం, చరిత్రహీనుడు కాకూడదని 6 నెలల తర్వాత ముఖ్యమంత్రి మార్చేసే సంస్కృతి కాంగ్రెస్ లో ఉంది కాబట్టి 6 నెలల్లో కోమటిరెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని ముందే చెప్తారు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు మార్చే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ కూడా ఓటేసే పరిస్థితి లేదు. మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు నందరెడ్డి గారు ఉన్నారు. నందరెడ్డి గారు, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ప్రస్తావించింది ఏంటంటే స్కాలర్షిప్స్లను, విద్యార్థులకు ఫెలోషిప్స్ను తగ్గిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలో లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయట్లేదు. అంటే పరోక్షంగా రిజర్వేషన్లు ఇవ్వకుండానే పనులు కానిస్తున్నారు అనేది ఒకటి ఆరోపణ. రెండోది వచ్చేసి రాముడికి కాపీరైట్ కానీ పెటెంట్ కానీ బీజేపీకి లేదు, అందరం భక్తులమే, మతం మీద ఓట్లు వేయరనేది వాళ్ళు చెప్తున్నది రెండో విషయం. చాలా చిన్న ఉదాహరణ చెప్తా, జనాలకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా. నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీలకు వచ్చేటప్పటికి ఆయన స్థాయి ఏంటి సార్? ఒక ఛాయ్ వాళ్ళ, ఒక బీసీ ముద్దుబిడ్డ. ఏ కోణం నుండి అతన్ని ప్రధానమంత్రిని చేసినారు, ఏ లెక్కల ప్రకారం అతన్ని ప్రధానమంత్రి అయినాడు, అతనికి 1000 ఎకరాలు ఉన్నదా, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయా, అతని కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆస్తులేని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమేమి పని చేసుకొని బతుకుతున్నారో ప్రపంచం అంతా చూస్తున్నారు. యోగి గారు గిట్ట ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నాడు. ఈ రోజు నాటి గిట్ట వాళ్ళ చెల్లె టీ కొట్టు పెట్టుకొని బతుకుతున్నది. ఆదర్శవంతమైనటువంటి ఒక జీవితం. ఎప్పుడో రాముని గురించి చదువుకున్నటువంటి ఒక చరిత్ర ఈరోజు భారతీయ జనతా పార్టీ గురించి చదువుకోవాలి. భారతీయ జనతా పార్టీలో దళితులు ముఖ్యమంత్రులు ఉన్నారు, దళితులు మినిస్టర్లు ఉన్నారు, గిరిజనులు మినిస్టర్లు ఉన్నారు, గిరిజనులు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజు గారికి నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నా. అయ్యా రాజు గారు, నిజంగానే బాగా కష్టపడుతున్నారు, నిజంగా గిట్ట 10 సంవత్సరాల నుండి అంతకుముందు ఉద్యమంలో కానీ ఎన్నో పోరాటాలు చేసినారు, ఎన్నో కేసులు అనుభవించినారు కదా. మీ టిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ కేసీఆర్ కేటీఆర్ కాక
ఇంకెవరైనా దళితుడో లేకపోతే గిరిజనుడో అయ్యేటటువంటి ఒక అవకాశం ఉన్నదా? దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నటువంటి ఒక కేసీఆర్ తల నరుక్కుంటాని ఎన్నిసార్లు తలలు నరుక్కున్నాడు, ఎల్లి లారీలు నిండినాయి. మరి దళిత ముఖ్యమంత్రి ఎటుపోయినాడు? ఏ పార్టీలో కూడా సాధ్యం కాదు, కానీ ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇది వాస్తవమైనటువంటి ఒక విషయం. ఇంకొకటి అన్నగారు మీరు మాట్లాడిన నేను మాట్లాడేది మీరు వినండి. రామ మందిర నిర్మాణం ఇంత నా ఒక్క నిమిషం మీరు ఆగండి. నేనేమంటుండా, ఈ దేశంలో గతంలోనట కాంగ్రెస్ రాకముందు, రాజ్యాంగం లేకముందు ప్రజలను బానిసలుగా చేసినారు కొన్ని వర్గాలు అని వీళ్ళు చెప్తున్నారు. బాయ్సాబ్ మీరు గుర్తుపెట్టుకోండి, 800 సంవత్సరాలు ఈ దేశాన్ని 573 రాజ్యాలను ముస్లింలు పాలించినారు. మధ్యలో ఆడ మాత్రమే ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు పాలించినారు. అదే విధంగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించినారు. బ్రిటిష్ వాళ్ళు అంటేనే విభజించు పాలించు అనేటటువంటి ఒక సిస్టాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసినారు. ఆ సిస్టంలో మాత్రమే కాంగ్రెస్ పుట్టుకొచ్చినది. అదే సిస్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ప్రజలను ముందుకు రానియకుండా వాళ్ళను విద్యకు వైద్యానికి రకరకాలైనటువంటి ఒక దూరాలు పెడుతూ వాళ్ళకు అందని ఫలాలు చేస్తున్నటువంటి ఒక పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి ఒక విషయం ఈరోజు స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా నిజంగానే మీకు అన్ని మతాల మీద ఒకే రకమైనటువంటి ఒక ప్రేమ ఉన్నట్టయితే 500 సంవత్సరాల క్రితం ఎక్కడికెళ్ళో ఎవడో గాడిది కొడుకు వచ్చి రామ మందిరాన్ని కూలగొడితే 500 సంవత్సరాలు 5 లక్షల మంది చనిపోయినారు. సమస్య సాల్వ్ కాలే. 60 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించినది కదా, మరి ఈ దేశంలో పుట్టినటువంటి ఒక రాముని గుడిగట్టలేకపోయింది ఎందుకు అని అడుగుతున్నాను నేను. సరే, కోర్టు ద్వారా శాశ్వత పరిష్కారం తీసుకొచ్చి ఒక నెత్తురు చిక్క జుమ్మకుండా, తూటా దిగకుండా, లాఠీ దెబ్బ తలగకుండా రామ మందిరం నిర్మాణించినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి శాశ్వతంగా ఈ హిందువులు గుర్తుపెట్టుకుంటున్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా ఇదే సెక్యులరిజం ముసుగు తొడుక్కున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మరి రామ మందిర పునర్ప్రతిష్టను ఎందుకు వ్యతిరేకించింది అని అడుగుతున్నా. అదే విధంగా అక్బర్ అల్లా అని నెత్తి మీద టోపీ పెట్టుకొని మరి మసీదులలో పోయేటటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి రామ మందిర ఎందుకు రాలేరు అని అడుగుతున్నా నేను. అక్కడికి ఎందుకు వ్యతిరేకించినారంటే వీళ్ళు ఏ మతం కోసం పనిచేస్తున్నారు, ఏ సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నారు ఆ పార్టీ అనేటటువంటి ఒక విషయం స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారని నేను గుర్తు చేస్తున్నా. అదే విధంగా అవి పక్కకు పెడితే జసేపు రాజకీయానికి వద్దాం. రేవంత్ రెడ్డి ప్రజలకు ఏమి చెప్పి ముఖ్యమంత్రి అయిందో నేను ఒక 2-3 విషయాలు చెప్తా వినండి. రైతు రుణమాఫీ పైన ఆగు సార్, 100 రోజులలో రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. అదే విధంగా రైతు బంధు 15,000, రైతులకు వరి బోనస్ 500 క్వింటాలకు, డబల్ బెడ్రూమ్లు కట్టిన ఇండ్లు పంచుడు శాతగాలే సార్. నాకు ఏ ముఖ్యమంత్రినా కరెంటు కోతలు ఒక్కటి కాదు సార్, 1 తులం బంగారము. అదే విధంగా ఆడపిల్లలకు అందరికీ స్కూటీలు, గృహిణి మహిళలకు 2,500 రూపాయలు. ఇట్లా చెప్పుకుంటా పోతే శాట భారతం ఉంటది. ఏ ముఖం పెట్టుకొని రేపు ప్రజల్లో పోయి ఓట్లు అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నా. ఓట్లు అడిగేటటువంటి ఒక నైతిక హక్కు లేదు. ఇంకొక విషయం చెప్తా మీరు వినండి. భారతీయ జనతా పార్టీకి వేరే పార్టీలకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసం చెప్తా వినండి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గాని, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని ఏ కారణం చేతనైనా చనిపోతే ఆ పార్టీ వాళ్ళకు 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తీసుకొస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త చనిపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్త 100 రూపాయల నోటు ఏది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, సామాన్య ప్రజల కోసం పోస్ట్ ఆఫీస్ లో ఒక 400 రూపాయలు కట్టినట్టయితే ఏ కారణం చేత చనిపోయినా 10 లక్షల రూపాయలు వచ్చేటటువంటి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేసింది. ప్రజల కోసం ఆలోచన చేసేటటువంటి ఒక పార్టీ చేస్తున్నా. అదే విధంగా బాగా బ్రహ్మాండమైనటువంటి ఒక పాలన చేసామన్నారు కదా అన్న, మరి మీ డబుల్ బెడ్రూమ్ అందరికి ఎందుకు అందలేవే? మీరు మీ కాలంలో రైతు రుణమాఫీ ఎందుకు కాలే? ఫస్ట్ సార్ అవకాశం ఇస్తే 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నటువంటి ఒక మీరు సంవత్సరానికి 25,000 చొప్పున 4 సంవత్సరాలు 25,000 చేస్తే అసలు అట్లనే ఉన్నది, వడ్డీకి మాత్రమే సరిపోయినాయి. నెక్స్ట్ టైం చేస్తామన్నటువంటి ఒక రుణమాఫీ కూడా చేయలే. అంటే రైతులను పట్టించుకున్నటువంటి ఒక పార్టీ కేవలం టిఆర్ఎస్ పార్టీ కావునే మేమే పోరాటం చేసాం అనివార్య కారణాలు. రైట్, ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మానవతరాయ్ గారు ఉన్నారు. మానవతరాయ్ గారు, మీరు మీరు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా నెత్తుగడ కానీ ఏంటంటే
ఇక్కడ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేవలం కావాలని రిజర్వేషన్ల అంశాన్ని తెర మీద తీసుకొస్తా ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోయారు అనేది బీజేపీ నేతల ప్రశ్న. వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు బీజేపీ వాళ్ళకి రాష్ట్రంలో. కాబట్టి ఏం చేయాలా, ఇది చేయలేదు అది చేయలేదు చెప్తారు. అసలు మీరేం చేశారని ఇందాకే చెప్పి ఒక నిమిషం సార్, నందరెడ్డి గారు మనకు సమయం ఉంది సార్, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ పేర్కొన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మరి ఏర్పాటు చేయని వాళ్ళు ఓట్లు అడిగే హక్కు ఉందా వాళ్ళకి? అదే విధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి చెప్తాను. ఐటీఐఆర్ ఫ్యాక్టరీ మంజూరై, డబ్బులు కూడా మంజూరు చేశారు, భూములు కూడా కొనుగోలైన ఉప్పల ఆ ప్రాంతంలో, ఆ ఏరియాలో ఎంతో అభివృద్ధి చెందేది. అవన్నీ చేయకుండా మేము మందిరం కట్టినాం, మాకు ఓట్లు ఏంటంటే ఇట్లాంటి మందిరాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నో కట్టింది, కానీ చెప్పుకోలేము అవన్నీ. అసలు మందిరం మన హృదయమే ఒక మందిరం, అది ఆధ్యాత్మికంగా ఒక మనం ఉన్నటువంటి భావన. మనం ఎక్కడంటో మంచి చేస్తేనే మందిరం, మంచోడు దేవుడు ఎవరైనా కానీ. రాముడని పెట్టుకొని ఇవాళ రాముడు పేరు చెప్పుకొని ఒక రాజకీయం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకో. అందుకే రాహుల్ గాంధీ గారు, వారికి భక్తి ఉన్నది, ఎక్కడైనా వెళ్తారు, వాళ్ళు శైవ మతాన్ని వారు ఆచరిస్తారు. నెహ్రూ గారు వాళ్ళు స్వతహాగా బ్రాహ్మణులు, వీళ్ళు చెప్పండి వాళ్ళకి భక్తి గురించి దేవుడి గురించి చెప్పాలా? ఇవాళ నరేంద్ర మోడీ గారికి ఏమి లేకపోవచ్చు, 100 రూపాయలు 100 రూపాయల కార్యకర్తకు వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ ఏం చేస్తారు నరేంద్ర మోడీ గారు? 11 లక్షల కోట్లు బ్యాంకు రుణాలని ఎవరైతే ఉన్నారో నీరవ్ మోడీ, ఆ విజయ్ మాల్యా ఇట్లాంటి వాళ్ళని ఇక్కడ తీసుకురాకుండా దారదత్తం చేసి వాళ్ళకి మాఫీ చేశారు. పేదవాడికి కనీసం ఛాయ్ అమ్మే నరేంద్ర మోడీ గారు ఛాయ్ పోయి వాళ్ళ కార్యకర్తను ఆదుకోరు. కానీ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయలు చనిపోతే, కార్యకర్త చనిపోతే ఓదార్సది, ఆదుకుంటది. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. అందుకే ఇన్ని సంవత్సరాలు అయినా సరే అది నిలకడగా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఆటుపోట్లు వచ్చినా నిల్చొని ఉన్నది. ఇక వీరు చెప్తారు రేవంత్ రెడ్డి గారి గురించి. రేవంత్ రెడ్డి గారు ఓపిక పట్టండి. ఇప్పుడు ఎన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నాం, అమలు చేస్తున్నాం. అదే రుణమాఫీ అన్నాం, రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు లోపు చేయకపోతే మేము ఆగస్టు 15 చెప్పాల్సింది కదా. రైతు బంధు అందకుండా ఆ రోజు హరీష్ రావు గారు నోటి దూల మూలంగా రైతులకు అందలేదు. నిజంగానే ఆ రోజు ఆ మాట్లాడకపోతే రైతు బంధు అందేదే. ఆ తర్వాత మేము 5 ఎకరాల లోపు వాళ్ళకి వరకు కూడా రైతు బంధు ఇచ్చాము, తర్వాత కూడా ఇస్తాము. రుణమాఫీ అనేది 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది డిసెంబర్ 9 తర్వాత చేస్తున్నాం. కానీ కొన్ని మీరు చేసినటువంటి లోటుపాట్ల మూలంగా, ఖజానా ఖాళీ మూలంగా దాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నాం. 80% మీలాగా రైతు రుణమాఫీ అంటే బీఆర్ఎస్ పార్టీ లాగా అంచెలంచెలుగా 2 దఫాలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం 15,000 రూపాయలు రైతు బంధు చేయలేకపోయినారు, 2 లక్షల రూపాయలు ఇస్తామంటే ప్రజలు ఎందుకు నమ్ముతారు, ఎట్లా నమ్ముతారు అంటున్నా నేను. దానికి సమాధానం చెప్పు నువ్వు. రైతు బంధు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒక్క నిమిషం సార్, ప్రజలు చెప్పానండి సార్. 15,000 రూపాయలు రైతు బంధు ఎందుకు 2 లక్షల రూపాయలు ఇస్తారు వీళ్ళు. ఎక్కడ 15,000 2 లక్షల రూపాయలు పంపిస్తారు. అంటున్నా నేను. అదనంగా కింటాకు మద్దతు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఏది? సార్ నందరెడ్డి గారు మీరు ఇంతకుముందు ప్రశ్నించారని సమాధానం చెప్తాను, తిరిగి మీ దగ్గరికి వస్తాను కదా, మాట్లాడుకుందాం. చెప్తారు ఇప్పుడు మీరేదో చెప్తున్నారు, మీరు కొత్తగా నేర్పుతున్నారు. అయ్యా మేము సామాజిక న్యాయం చెప్పడంలో దేశంలో అన్ని పార్టీలకు ఆదర్శం. 1960లోనే దామోదరం సంజయ్ గారిని ఈ రాష్ట్రానికి 61, 62లో ముఖ్యమంత్రి చేశారు. అదే విధంగా ఏఐసిసి అధ్యక్షుడు చేసిన ఇప్పుడు దామోదరం సంజయ్ గారిని మళ్ళీ ఇప్పుడు ఒక దళితుడు మా పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ గారు ఒక దళితుడు, ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడుగా ఉంటే వారవ లేక ఆయన ఏదో 1,00,000 రూపాయలు తీసుకోండి అని చెప్పి ఆ రోజులు తేల్కా.com అని చెప్పేసి ఒక దళితుడిని ఉన్న ఫలానా పదవి కూడా బీకారు మీరు. ఇలా అమిత్ షా కొడుకు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ నోడగొట్టిందే మా చరిత్రలు వేరు, అందరికి తెలుసు. కాంగ్రెస్ అంటే ఏందో పెద్ద ముఠా. క్రికెట్ ఆడటం రాని అమిత్ షా కొడుకు అజయ్ షా ఎవరో ఆయన భారత క్రికెట్ కమిటీ అజయ్ షా, ఆయన భారత్ క్రికెట్ కమిటీ నిర్వహిస్తాడు. మొత్తానికి మీద అవినీతి ఎవరిది? ఇలా 135 సంవత్సరాల చరిత్రలో 53 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆస్తి ఎంత అండి? ఇలా తిప్పి కొడితే కాంగ్రెస్ పార్టీ ఆస్తి 1,500 కోట్లు లేదు. ఇలా 8 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినప్పుడు మీ పార్టీ ఆస్తి 6,000 కోట్లు ఎట్లా వచ్చింది చెప్పండి. దీనికి సమాధానం చెప్పండి. నందరెడ్డి గారు సార్ రాసుకోండి సార్, నేను వస్తాను మీ దగ్గరికి, రాసుకోండి, గుర్తు చేస్తాను కావాలంటే.
ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ పెట్టినది 6,500 కోట్లు ఎట్లా వచ్చింది మీ పార్టీలో ఆస్తి చెప్పండి. ఎవడిచ్చిండు? నీరవ్ మోడీ ఇచ్చిండా? ఈయన దేశ ప్రజల సంపద మొత్తం బ్యాంకులు లూటీ చేసి అదే విధంగా విజయ్ మాల్యా పోయి వాళ్ళని తీసుకురాకుండా నల్లధనం తీసుకొస్తున్నారు. విజయ్ మాల్యా చెప్పారు జన్ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తున్నారు. వేయకుండా దేశ ప్రజలను మోసం చేసి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఇప్పటికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో 40 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. మొత్తం నేను అడిగిన క్వశ్చన్ వేరు, ఆయన డైవర్ట్ చేస్తున్న సిస్టమ్ వేరు. నేను ఏం అడుగుతున్నా, రైతు బంధు 15,000 రూపాయలు ఎందుకు వెళ్ళని అడుగుతున్నా. నేను ఓటు అడిగే హక్కు ఉందా అంటే సమాధానం చెప్పమనండి ఫస్ట్, మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం. రైట్ ఇప్పుడు నిధులు అంటే ఇప్పుడు తెలంగాణ ఖజానాలో నిధులు లేవు కాబట్టి మేము ఇవ్వలేకపోతా ఉన్నాం, కొంత సమయం తీసుకుంటాము, అది రైతులు అర్థం చేసుకోగలుగుతారు అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు కదా. ఇప్పటికీ దేశంలో ఖాళీగా ఉన్నాయి, చెప్పండి సమాధానం. 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉన్న ఉద్యోగాల్లో కూడా మిగుతున్నావు, ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేస్తున్నావు. ఎయిర్ ఇండియాని టాటాల దగ్గర నుంచి జాతికి అంకితం చేసింది కాంగ్రెస్ పార్టీ. మీరేం చేశారు? బీజేపీ వాళ్ళు జాతికి మళ్ళీ టాటాలకే అప్పచెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ పరిపాలన. ఛాయ్ అమ్మిన నరేంద్ర మోడీ ఛాయ్ అమ్మినంత తేలిగ్గా దేశాన్ని అమ్మేస్తాడు. పేరు కనపడుతుంది. 1,70,000 కోట్లు ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేసి ఇలా ఎస్సీ ఎస్టీలని బీసీలని రోడ్ల మీద పడేసి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారు. పేదవాడికి అన్నం పెట్టకుండా ఇలా కార్పొరేట్ శక్తులకు వాళ్ళకు ఊతమిస్తూ వాళ్ళ రుణాలన్నీ కూడా లక్షలాది కోట్ల రుణాలు 11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసి పేదవాడి పొట్టగొట్టే బీజేపీకి ఓటు అడుగు హక్కే లేదు. వాళ్ళు కళ్ళగంట 400 సీట్లు వస్తున్నాయి, కానీ 400 సీట్లదే కాదు, ఉమ్మడి ఇండియా కూటమి ఈసారి ప్రజలు ఓటు వేయబోతున్నారు. ఇండియా కూటమిని గెలిపించబోతున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ అయిపోయి మందిర రాజకీయాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. మందిర రాజకీయాలు కూడా గమనించారు. ఇక్కడ రాష్ట్రంలో కూడా అంతే. అందరూ ఏమనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ రాదనుకున్నారు. కానీ ఏమైంది? ప్రజలు కర్ణాటకలో, తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. దేశంలో కూడా మందిరంతో, అందుకే అంబేద్కర్ అన్న కుల పునాదుల మీద గాని, మత పునాదుల మీద గాని ఒక దేశాన్ని గాని, ఒక పార్టీని గాని, ఒక రాజ్యాన్ని గాని నిర్మించలేము అని అంబేద్కర్ గారు ఈనాడు చెప్పారు. వారు అనుభవపూర్వకంగా చెప్పారు. ఎందుకంటే అంబేద్కర్ గారు వారి యొక్క రాజ్యాంగం అన్ని మతాల వారికి అందరికీ హక్కులు ఇచ్చారు, ఆడవాళ్ళకి, పిల్లలకి. అట్లాంటి రాజ్యాంగాన్ని కలరాసి కొత్త రాజ్యాంగాన్ని నిర్మించాలని చూసే బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారు ఈ దేశ ప్రజలు అని చెప్పి సందర్భంగా చెప్తారు. రైట్ ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ రాజనాయక్ గారు ఉన్నారు. రాజనాయక్ గారు, ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య ఆర్గ్యుమెంట్ చూస్తే ఏమనిపిస్తూ ఉంది? తెలంగాణ ఎన్నికల్లో ఏ అంశాలు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి? తెలంగాణలో ప్రతి అంశం, ఎందుకంటే గత తెలంగాణ 9.5 ఏళ్ల తెలంగాణ మోడీ పాలన, గత 9.5 ఏళ్ల కంటే ముందు ఉన్నటువంటి తెలంగాణ పాలన. తెలంగాణ పాలన ఆయన పాట పాడుకున్నట్టే చేసిండు. మేమంతా మర్చిపోయినాం. మేమేందంటే ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరంటే మళ్ళీ ఏందో ఆ పాట పాడేటప్పుడు ఇందిరా పాలన తెస్తా, ఇందిరా పాలన తెస్తా, ఇందిరా పాలన. మాకు అర్థం కాలే ఏమి ఇందిరా పాలన అని అనుకున్నామంటే, ఇందిరా పాలన అంటే పేదలకు దగ్గరుండే పాలన అనుకున్నాం. కానీ ఇందిరాగాంధీ 1964, 75, 72లో పాలించినప్పుడు ఇక్కడ ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచి నెత్తిన బిందెలు మోసుకొని నీళ్ళ బిందెలు తీసుకొని వచ్చే పరిస్థితి, గంటలు కరెంటు పోయే పరిస్థితి, ఆనాడు టెక్నాలజీ లేకుండా మళ్ళీ వెనక్కి వెళ్లే పరిస్థితి. అంటే ఆయన చెప్పిండు 3 రంగుల జెండా చూడు మళ్ళీ వస్తుండని, ఇందిరా పాలన తెస్తా చూడని అన్నట్టుగా ఇందిరా పాలన ఆనాడు ఏదైతే ఉన్నదో అదే పాలన ఈ రోజు తీసుకొస్తా ఉన్నాడు. ఇందిరా పాలన అంటే హైదరాబాద్ లో ట్యాంకర్లు వచ్చేసినాయి. ప్రతి ఇంటింటికి ట్యాంకర్ లేకపోతే ఇది లేదు. ఏ గంటన ఏ టైంలో ఎప్పుడు కరెంటు పోతుందో తెలియని పరిస్థితి. రైతుకు సంబంధించి రైతు రుణమాఫీ ఇస్తా, అక్క, అవ్వ, అమ్మ, చెల్లె, నువ్వు ఒకవేళ రుణం తీసుకోకపోతే వెంటనే బ్యాంక్ దగ్గర పరిగెత్తుకొని 2 లక్షలు తీసుకొని రా అన్నాడు. 2 లక్షలు తీసుకొచ్చిన తర్వాత బ్యాంక్ దగ్గర ఆఫీసర్లు వచ్చి ఇంటి దగ్గర వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తాళాలు వేసే పరిస్థితి వచ్చింది ఊర్లలో. ఇప్పుడు నేను ఊర్లలో తిరుగుతా ఉన్నా, మెదక్ జిల్లాలో తిరుగుతా ఉన్నా, ఊర్లలో, తాండాలలో, గ్రామీణ ప్రాంతాలలో చెప్తా ఉన్నారు, బిడ్డ 2,500 మా ప్రతి ఇంటికి ఇస్తా అన్నాడు. 2,500 అమ్మా, నేను ఆ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, అయ్యో కేసీఆర్ బాగుండే, కేసీఆర్ తోటి పాట ఉండే, కనీసం ఆ సార్ ఉన్నప్పుడు కరెక్ట్ గా మాకు పెన్షన్ తక్కువని నెల జీతం వచ్చినట్టు వచ్చేది. జనవరిలో ఏం చేసి 2,000 రూపాయల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండి ఈయన. ఇప్పుడు 2,500 ఇస్తానే 2,500 కూడా ఇయ్యలేదు. పెన్షన్ 4,000 ఇస్తాను, పెన్షన్ కూడా 4,000 ఇయ్యలేదు. ఇప్పుడు అదే విధంగా ప్రతి ఇంటికి, ప్రతి ఆడబిడ్డ, చదువుకునే ఆడబిడ్డ స్కూటీ ఇస్తాడు. కళ్యాణ లక్ష్మి 1,00,000తో పాటు తులం బంగారం. ఎంత దౌర్భాగ్యం అంటే పాపము, తులం బంగారం ఈ మార్కెట్ లో దొరకలేనట్టు ఉంది. ఎందుకంటే పెళ్లిళ్ళు లక్షలాదిగా, వేలాదిగా పెళ్లిళ్ళు జరుగుతా ఉన్నాయి. సరే, కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో వెళ్ళిన తర్వాత
ఏం చేస్తారు ప్రజలు అనేది రేపు ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తారు. భారతీయ జనతా పార్టీ మాత్రం నట్టేట ఈ దేశాన్ని ముంచింది. భారతదేశం ఇందాక నేను అడిగిన రామ మందిర ప్రారంభానికి రాష్ట్రపతి రావడానికి అర్హులు కాదా? ఒక దళిత గిరిజన బిడ్డ రామ మందిర అంటే రాజ్యాంగం ప్రకారం యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ 18C3 ప్రకారము ఈ దేశానికి అధ్యక్షులు ఎవరంటే రాష్ట్రపతి. ద ప్రోటోకాల్ ఈజ్ రాష్ట్రపతి ఫస్ట్, దాని తర్వాత ప్రధానమంత్రి. కానీ ఆ రోజు రాష్ట్రపతి గారికి కనీస ఆహ్వానం లేదంటే వీళ్ళు దళితులకు గిరిజనులకు ఎంత గౌరవం ఇస్తున్నారో మనం తెలుసుకుందాము. అదే విధంగా రాజ్యాంగం ప్రకారం నేను ఇంకా చెప్పిన అయోధ్యలోనే రాముడు ఉన్నాడు. అయితే మా భద్రాద్రిలో రాముడు కాదా? మా రాముడు లేడా మాకు? మరి బలరాముడిని ఎందుకు ప్రసాదించారు? ఎందుకు సీతమ్మకి ఎందుకు పక్కన పెట్టలేదు? సీతమ్మ ఏం మనకి ఇది కాదా? ఎంతో పవిత్రమైన ఇది చేసినటువంటి బలరాముడిని ఎందుకు ప్రసాదించారు? మళ్ళీ రాముడికి సంబంధించి ఒక్క ప్రధానమంత్రి ఎందుకు? దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకు ఎందుకు పిలవలేదు? దీనికి సమాధానం లేదు. ఎందుకంటే అసలు తెలంగాణ ఏర్పాటే ఇష్టం లేనటువంటి నరేంద్ర మోడీ తన అక్కసును వెళ్ళగక్కిండు పార్లమెంటు సాక్షిగా. తలుపులు మూసేసిర్రు. తెలంగాణ ఏర్పాటు అవసరమా? వాళ్ళ మనోభావాలు గాయపరిచిరు, మనుషులను గాయపరిచిరు. 1969లో 369 మందిని కాల్చి చంపిన కాంగ్రెస్ ఎక్కడ? ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ఏర్పాటు చేయకుండా తెలంగాణ అవసరమే లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి మోడీ ఎక్కడ? అసలు అందుకొరకే తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిర్రు. చాలా సార్లు ఇచ్చినాం, కాంగ్రెస్ కి అవకాశం ఇద్దామని ఇచ్చిర్రు. మాట చేస్తారేమో, మాట ప్రకారం ఉంటారేమో అంటే మాట తప్పిర్రు. మాట తప్పితే ఇక ఊర్లలో మన తెలంగాణలో ఒక యాస ఉందండి, ఏంటంటే గుడ్డేడు కంటే మెల్లోడే నయం అన్నట్టుగా. ఇప్పుడు మళ్ళీ అదే పాత పాలన కావాలని అంటున్నారు. అందుకొరకు ఏమంటున్నారు అంటే కేసీఆర్ గారు రమ్మని అంటున్నారు. నేను ఇంకొకటి మా నందారెడ్డి గారికి కానీ మా మానాథరాయ్ గారు కానీ ఒకటి అడగదలుచుకున్నా. మొన్న 2024-25లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2,75,891 కోట్లు. దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2 లక్షల కోట్లు, 2,01,178 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 29,000 కోట్లు చిల్లర. నేనేమంటున్నా, నీకు 40,000 కోట్ల రూపాయలు సరాసరి రమారమి రైతు బంధు 2 లక్షల రుణమాఫీ చేస్తే 40,000 కోట్లు ఉండాలి. ఎక్కడికి వెళ్ళి తెస్తావు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల మీద ఇస్తావా? మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అంతా కలుపు కాల్చుకొని మేము ఉంటామంట. అంటే తెలంగాణలో కలుపు కాల్చుకొని అంటే అన్నం పెట్టకుండా ఆకలితోటి రైతులకు ఏది ఇవ్వకుండా ఉద్యోగులకు గీతాలు ఆపి మరి నీది ఏంది? నువ్వు ఎక్కడి ఎవరికి అంత చిక్కని అంటే RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ, ఎకనామిస్టులకు కానీ, లేకపోతే ఇంటలెక్చువల్స్ కానీ మేధావులకు తెలియకుండా ఆయన ఇస్తున్నటువంటివి ఏంటంటే ఏదో మాయా మాటలు చెప్పి మళ్ళీ మోసం చేసి ఓటు దండుకోవాలనే ప్రతీక్షలో ఆయన నమ్మకుండా ఆయన దేవుళ్ళ మీద ఒట్లతో స్టార్ట్ చేసిండు. ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు, గద్వాల దాని మీద ఒట్టు అని చెప్పేసి మాట్లాడుతున్న ప్రజలు తేట తెల్లమైపోయింది. వీళ్ళతోటి పాలన కాదు. తెలంగాణకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష. మోడీ లాంటి వాళ్ళు భయంకరంగా పైనకు వచ్చి దాడి చేసినా, లేకపోతే కాంగ్రెస్ లాంటి పాలన వచ్చి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టినా ఇది తెలంగాణకు మంచిది కాదని చెప్పేసి ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణ ప్రజలు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో BRS పార్టీకి బ్రహ్మరథం కట్టబడుతున్నారు. ప్రజలు కేసీఆర్ గారి బస్సు యాత్రను ఏ రకంగా అయితే బ్రహ్మాండంగా వస్తున్నారో అదే రకంగా రేపు ఓటు కూడా అదే రకంగా పడుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ఎట్లయితే ఇందాక మా రాయ్ గారు చెప్పినట్టుగా కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తూ, ఎందుకంటే ఎన్ని ఇన్సెంటివ్స్ అని ఇచ్చారు? 1,000 కోట్ల రూపాయలు రుణమాఫీ. అంటే బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకోవాలి, వాళ్ళకి గట్టంగానే ఇన్సెంటివ్ పేరు మీద వాళ్ళకి మాఫీ చేయాలి. అదే పేదవాడు 1,00,000 రూపాయలు తీసుకుంటే వాని గిన్నెలు, చెప్పులు, పశువులు, గొర్రెలు, బర్రెలు, కుక్కలు, లాస్ట్ కోళ్ళను కూడా ఎత్తుకొస్తున్న బ్యాంక్ వాళ్ళు. ఏదైతే లక్షల కోట్ల రూపాయలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ గానీ, యాక్సిస్ బ్యాంక్ గానీ, SBI బ్యాంక్ ను ముంచిన వాళ్ళ ఇన్సెంటివ్ పేరు మీద ఇప్పటికీ 86,943 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ పేరు మీద రుణమాఫీ చేసేసిండు. ఎక్కడ న్యాయం అండి ఇది? మరి ఈ డబ్బులు ఎక్కడ పోయినాయి? మనతో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు నందరెడ్డి గారు ఉన్నారు. నందరెడ్డి గారు, పదే మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా బడ్జెట్ సరిపోవట్లేదు కాబట్టి మేము కొంతకాలం పాటు ఇటువంటి స్కీమ్స్ను అమలు చేయలేకపోతా ఉన్నాం, ఒక 6 నెలల్లో అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం పదే చెప్తా ఉంది. కానీ గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఇచ్చిన హామీలు కూడా దేశంలో నెరవేరలేదు కాబట్టి బీజేపీకి బుద్ధి చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ BRS నేతలు పిలుపునిస్తా ఉన్నారు. ఏంటి మీ సమాధానం? నందరెడ్డి గారు మీరే.
మీ వాయిస్ ఏదో నాకు డిస్టర్బ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. రైట్, మాట్లాడండి సార్. మీకు వాయిస్ క్లియర్గా ఉందన్నది? మీది క్లియర్గానే ఉంది. నా ప్రశ్న అర్థమైంది కదా, మాట్లాడండి. నేను ఒక్క విషయం చెప్పిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్తాను. ఒక్క విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే కాంగ్రెస్ పార్టీ గురించి, వక్ఫ్ బోర్డ్ అనేటటువంటి ఒక వక్ఫ్ బోర్డును తీసుకొచ్చింది దేశంలో కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చట్టంలో 13B నమూనా అని ఒక చట్టం ఉంటుంది. హరిజన గిరిజన చట్టం అని ఒక యాక్ట్ ఉంటుంది, 16 యాక్ట్ ఒకటి ఉంటుంది. అంటే 7 సంవత్సరాలు ఆబీ ఒకే రైతు పండించినటువంటి ఒక పంట అతనే దున్నినట్టయితే అతనికి 100% రైట్స్ అని రకరకాలైనటువంటి ఒక చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నింటినీ తుంగలో దొక్కి ఎక్కడో పాడుపడ్డటువంటి ఒక చట్టాన్ని వక్ఫ్ బోర్డును తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక భూభాగాన్ని అంతా వక్ఫ్ బోర్డుకు అప్పచెప్పినటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ వక్ఫ్ బోర్డులో కమిటీలో ఉన్నటువంటి ఒక మెంబర్స్, చైర్మన్స్, లాయర్స్ అంతా గిట్ట ఆ మైనార్టీలే ఉంటారు. ఆ మైనార్టీల మీద మనం కోర్టుకు పోవడానికి లేదు. సామాన్య ప్రజల భూమి గుంజి ఒక వక్ఫ్ బోర్డుకు గట్టబెట్టినటువంటి ఒక చరిత్ర, ఒక జాతి భూమి గుంజి ఇంకో జాతికి అప్పచెప్పినటువంటి ఎట్లా సార్? ఇప్పుడు దేవాదాయ శాఖ కింద కొంత భూములు ఉంటాయి, దేవాలయాల కింద. ఉదాహరణ సార్ నందరెడ్డి గారు, చిన్న డౌట్ సార్, క్లారిఫికేషన్. ఇప్పుడు దేవాదాయ శాఖ కింద ఏ రకంగానైతే భూములు ఉంటాయో వక్ఫ్ బోర్డు కింద కూడా భూములు ఉంటాయి. ఎట్లా అంటే వక్ఫ్ బోర్డు ప్రజలు దేవాదాయ శాఖ అనేది దేశం ఏ ప్రాతిపదికన విభజన అయిందో మనకు అందరికి తెలుసు. మీరు ఆ లెవెల్ పోయినప్పుడు మళ్ళీ మనం మొట్టమొదటి సిద్ధాంతాలకు పోల్చేస్తుంది. ఆ విషయం ఇక్కడ లేనే లేదు. వక్ఫ్ బోర్డు అనేటటువంటి ఒక సిస్టమే లేదు. 1947లో దేశ విభజన అయినప్పుడు ఉండాలి కదా నీకు. 73లో ఎందుకు పుట్టుకొచ్చినది, ఎవడు పుట్టించుకొచ్చింది అంటున్నా నేను. దానికి సమాధానం లేదు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. అయితే నేను ఏమంటున్నంటే బీజేపీ దేశంలో ఏం చేసిందా తెలంగాణ ప్రజలకు అని మీరు అడుగుతున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 60 ఏళ్ళు పాలించి ఈ దేశంలో ఉన్నటువంటి ఒక రైతాంగానికి ఏం చేసిందని అడుగుతున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడిని వ్యవసాయానికి అనుసంధానం చేశాడు. దానితోటి మనకేంటాయ నష్టం అని మీరు అడుగుతున్నచ్చు. విదేశీ పెట్టుబడిని వ్యవసాయానికి అనుసంధానం చేసినట్టే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక వ్యవసాయాన్ని మొత్తం 20 నుంచి 30 కంపెనీలే వ్యవసాయం చేసేటి. అప్పుడు ప్రజల దగ్గర భూమి కానీ ప్రజల దగ్గర వ్యవసాయం గిట్ట ఉండేది కాదు. ప్రొక్యూర్మెంట్ కానీ, ప్రొడక్షన్ కానీ, మార్కెటింగ్ కానీ వాళ్ళే గోదాములు ఉండేటి, వాళ్ళే డీమార్ట్ లాంటివో లేకపోతే మెట్రో లాంటివో షాపులు పెట్టి అమ్ముకున్నటువంటి ఒక పరిస్థితి ఉండేది విదేశీ పెట్టుబడితోటి. కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత గతంలో 2014 కన్నా మీద మీరు చూడండి, రైతులు పండించినటువంటి ఒక పంట 1000 నుంచి 1300 రూపాయల క్వింటాల్ కాడికి అమ్ముకున్నటువంటి ఒక పరిస్థితి ఉండే. ఆ వడ్లు గిట్ట ఎన్నో సావుకారికో లేకపోతే రైస్ మిల్కో మన ఎడ్ల బండ్లేనో మన ట్రాక్టర్నో మనం తీసుకుపోయి వాళ్ళ కాంట పెడితే ఒక చిట్టి రాసిచ్చి ఒకవేళ బిడ్డ పెళ్లికో హాస్పిటల్కో డబ్బులు అవసరం ఉన్నాయంటే 3 నెలల మిత్తి పట్టుకొని మన పైసలు మనకే 10 రూపాయలు పట్టుకొని ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ దేశ రైతాంగ పరిస్థితి ఉండే. కానీ భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఎస్పీ తీసుకొచ్చి మార్కెట్ సపోర్ట్ ప్రైస్ తీసుకొచ్చి ఎంఎస్పీ కాంగ్రెస్ తీసుకొచ్చింది కదా సార్. ఎంఎస్పీ భారతదేశంలో 1964 కాంగ్రెస్ కనీసం మద్దతు ధర తీసుకొచ్చింది కాంగ్రెస్, విధానాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. సరే మద్దతు ధర కాన్సెప్టే మీదంటే ఎట్లా? భారతీయ జనతా పార్టీ నల్లారెడ్డి గారు ఉల్టా చివరి కోతవాళ్ళు దాటే అన్నట్టుగా ఉంది అన్న ఇప్పుడు దేశంలో 22 పంటలకు మద్దతు ధర తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. మీరు కనీసం 1100 రూపాయలు తీసుకొచ్చి కార్పొరేట్ కట్టబెట్టింది అంటున్నా. మీకు ఐడియా ఉన్నదో లేదో? మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు విదేశీ పెట్టుబడిని అనుసంధానం చేస్తూ ఈ దేశంలో చీకటి ఒప్పందం చేసింది. రాత్రి 10 గంటల తర్వాత సంతకాలు పెట్టినారు. ఆ విషయం పట్ల దేశం మొత్తం అల్లర్లైన మెల్లమెల్లగా వెనుకకు తీస్తూ రైతులను జాగృతం చేస్తూ రైతాంగాన్ని ఆర్థికంగా బలపరుస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు ఒక యూరియా బస్తా కావాలంటే 3 రోజులు పర్టికులర్ షాప్ ముంగట మనం చెప్పులు పెట్టి నిలబడితే మన ఈపు మీద కొడితే గానీ యూరియా బస్తా దొరకలేనటువంటి ఒక పరిస్థితి ఉండే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఒక యూరియా ఆనాటి నుండి ఈనాటి వరకు ఏ రైతు గిట ఇబ్బంది కాలే. ఒక సంచి మీద 2000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం. ఇలా డిఏపి బస్తా మీద 2500 రూపాయల సబ్సిడీ ఇస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఓపెన్ చేసినాం. సామాన్య మహిళల గిట కళ్ళకి నీళ్లు గారద్దని దేశంలో 8 కోట్ల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. ఏ మహిళ గిట లోటా పట్టుకొని బయటకు పోవద్దని మరుగుదొడ్లు కట్టించినటువంటి ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీ.
అరే కాంగ్రెస్ కు భారతీయ జనతా పార్టీకి పోలిక ఎక్కడదన్నా Right. నక్కకు నాకులో కనుకున్నటువంటి ఒక తేడా Right, right, అదే right. విధంగా ఇటువంటి ఆర్టికల్ ప్రపంచంలో ఏ దేశంలో లేదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకే దేశంలో 2 జెండాలు 2 ప్రధానమంత్రులు ఎవడు తీసుకొచ్చిండు అంటున్నా ఈ చట్టము. ఎవడి మెప్పు కోసం తీసుకొచ్చినాడు, ఎవడి మెప్పు కోసం తీసుకొచ్చినాడు, ఎవడి అవసరం కోసం తీసుకొచ్చినాడు అంటున్నా. 370 ఆర్టికల్ తీసేయడానికి వీళ్ళకి 60 ఏళ్ళు ఎందుకు పట్టినది? ఒక జమ్మూ కాశ్మీర్ ను కాపాడుకోవడానికి, ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఎంతమంది అయితే సైనికులను కోల్పోయినామో, ఒక జమ్మూ కాశ్మీర్ ను కాపాడుకోవడానికి అంతే మంది సైనికులను కోల్పోయినాం. ఈ దేశం రక్షించుకోవడానికి ఎన్ని లక్షల కోట్లు అయితే ఖర్చు పెట్టినామో, ఒక జమ్మూ కాశ్మీర్ ను కాపాడుకోవడానికి అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం. ఒకనాడు మన ఆర్మీ జవాన్లు అక్కడ నిలబడాలంటే ప్రజలు తిరగబడ్డటువంటి ఒక పరిస్థితి ఉంది. 370 ఆర్టికల్ తీసేసాక ఏమైంది? ప్రపంచం అంతా ఏమో చేస్తారన్నారు, మరి ఏమైంది అంటున్నా. 370 ఆర్టికల్ ఎందుకు తీసేయలే అంటున్నా. అంటే ఎప్పుడు కానీ కాంగ్రెస్ అంటేనే విభజించు పాలించు అనేటటువంటి ఒక సిస్టమ్ తోటి పాలించినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైట్ రైట్ ఓకే ఒక్క నిమిషం సార్ ప్లీజ్ నందర్ గారు. ఓకే మనోహర్ గారు సమయం కూడా ఎక్కువగా లేదు, ప్లీజ్ వస్తాం ఒక్క నిమిషం. వస్తాను సార్ నందర్ గారు ఒక్క నిమిషం సార్. మనోహర్ గారు ఫినిష్ చేసినాక సమయం ఉంటే ఇస్తాను నేను. మనోహర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. పార్టీ రైతుల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో, ఢిల్లీలో ధర్నాలు ఎట్లా చేసిందో, రైట్ 600 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నాడు పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీ రైతుల గురించి మాట్లాడుతుంటే నవ్వుతారు, హాస్యాస్పదంగా ఉంది. రైట్ ప్లీజ్ సమయం ఎక్కువగా లేదు, సమయం మించిపోతా ఉంది. మరొక రోజు ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను కొనసాగిద్దాం. ఇది వాళ్ళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ రాజు నాయక్ గారికి, వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మనవతరాయ్ గారికి, వారితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు నందారెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.